హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ అనే పాటని కీబోర్డ్లో ఏ విధంగా ప్లే చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పాటని నేను ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ప్లే చేస్తున్నాను, కానీ పాట డి నుంచి ప్రారంభించాలి. స్కేల్ ఏ షార్ప్ మేజర్ స్కేలే, కానీ పాట డి నుంచి మొదలవుతుంది. సరే, ఫస్ట్ లైన్ చూద్దాము. ప్రార్థన వినిడి పావనుడా. పావనుడా ఏ షార్ప్ దగ్గర నుంచి. నెక్స్ట్ ప్రార్థన మాకు నేర్పుమయ, అది కూడా డి నుంచి మొదలవుతుంది. నేర్పుమయ నేర్పుమయ ఏ దగ్గర నుంచి మొదలైంది, అండ్ పల్లవి వచ్చేసరికి ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయింది. పల్లవి ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయింది, అండ్ వచ్చిన నోట్స్ అన్నీ కూడా డి షార్ప్, ఎఫ్, జి, ఏ షార్ప్, ఇవన్నీ కూడా ఏ షార్ప్ మేజర్ స్కేల్ నోట్స్. పాట డి నుంచి మొదలైంది, పల్లవి చివరికి ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయింది. ఓకే, ఇప్పుడు చరణంకి వెళ్దాము. పాట చరణం ఏ విధంగా అయితే ఉంటుందో ఒక చరణము, మిగిలిన చరణములన్నీ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్గా నేను పరమదేవుడవని తెలిసి అనేది తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ లైన్ ప్లే చేస్తాను. ఇది ఏ షార్ప్ దగ్గర నుంచి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏ షార్ప్ దగ్గర నుంచి వస్తుంది. చూడండి, ఫస్ట్ చరణము. ఓకే, నెక్స్ట్ కరములెత్తి జంటగా మోడ్చి, ఇది ఏ దగ్గర నుంచి వస్తుంది. దీన్ని మనం 2 సార్లు ప్లే చేయవలసి ఉంటుంది. నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ శిరమును వంచి సరిగను వేడిన, ఇది చూద్దాము. ఇది ఏ షార్ప్ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ సుంకరి ప్రార్థన నేర్పుమయ, సుంకరి ప్రార్థన, ఈ సుంకరి దగ్గరది కూడా ఎఫ్ దగ్గర నుంచి వస్తుంది. నేర్పుమయ చూడండి, ఇక్కడ ఏ షార్ప్ దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఒకసారి సుంకరి ప్రార్థన నేర్పుమయ కలిపి కొట్టేస్తాను. ఇలా కలిపేసి పాట మళ్ళీ మనం పల్లవికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ అనే పాటని మనం ఈ స్కేల్లో ప్లే చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అందరూ చాలా వరకు అనుకునే విషయమే, సి మేజర్ స్కేల్ సాంగ్స్ అన్నీ కూడా సి నోట్ నుంచే మొదలవుతుంది, లేకపోతే డి షార్ప్ మైనర్ స్కేల్ సాంగ్ డి షార్ప్ నుంచే మొదలవుతుంది అనేది కాదు. కానీ మనం పాట కంపోజర్ ఏ విధంగా కంపోజ్ చేశాడు అనేది మనం గుర్తెరిగి ఆ పాట వెళుతున్నటువంటి నోట్స్ని ఆధారంగా వచ్చినటువంటి నోట్స్ని బట్టి స్కేల్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అన్ని స్కేల్స్ రూట్ నోట్ నుంచి మొదలవు. అది మాత్రానికి మనం పాటను బట్టి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది చూసుకొని చెక్ చేసుకోవాలి. దీనికి స్వరజ్ఞానం కావాల్సి వస్తుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి సబ్జెక్టు. మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి, సాంగ్స్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. సాంగ్స్ ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా వెస్టర్న్ నోటేషన్స్తో చేసినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు నాకు వాట్సాప్లో కానివ్వండి, లేదా డైరెక్ట్గా కాల్ కానీ చేసి కానీ నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.